హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేస్తుంది. ఈ ఒక్క విడత అందితే రైతులకు 19 విడతల నిధులను పూర్తిగా రైతుల ఖాతాలో జమ చేసినట్లు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న 6,000 రూపాయలని సంవత్సరానికి 3 విడతలుగా రైతుల ఖాతాలో డీబీటీ ప్రక్రియ ద్వారా పీఎం కిసాన్ నిధులను జమ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు 19వ విడత నిధులైన 2,000 రూపాయలను ఫిబ్రవరి 24వ తారీఖున విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విడత డబ్బులను రైతులకు నేరుగా తమ యొక్క పీఎం కిసాన్ ఖాతాలో డీబీటీ ప్రక్రియ ద్వారా జమ చేయనుంది. ఈ జమ ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్లోని బగల్పూర్ వేదికగా విడుదల చేయనున్నారు. రైతులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 18 విడతల నిధులను విడుదల చేసింది. పీఎం కిసాన్ కు సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న రైతులు ఖచ్చితంగా ఈ కేవైసీని అయితే పూర్తి చేసుకొని ఉండాలి. ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే మాత్రమే పీఎం కిసాన్ ద్వారా వచ్చే 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్ అయిన పీఎం కిసాన్ వెబ్సైట్ లో విడుదల చేయడం జరిగింది. మీరు గనక ఇంతవరకు పీఎం కిసాన్ కు సంబంధించి ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోకపోతే వెంటనే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోండి. అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడానికి ఇచ్చిన లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాము. అక్కడ నుంచి మీరు లిస్ట్ ని చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ ని రైతులకు షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి.